మధ్యాహ్నం పూట ఈ పంచాక్షరీ మంత్రాన్ని ఓంకారంతో కలిపి జపం చేస్తే ఈశ్వరుడు తొందరగా ప్రత్యక్షమవుతాడు. అది తెలిసినవాడు కాబట్టే అర్జునుడు ఇంద్రకీల పర్వతం మీద పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసినప్పుడు ఈ ప్రాసాద పంచాక్షరీ మంత్రం చేశాడు మధ్యాహ్నం పూట అని చెప్పారు. ఆ మంత్రాన్ని మధ్యాహ్నం పూట ఈశ్వరలింగానికి ఎదురుగుండా కూర్చుని ఈశ్వరుణ్ణి అభిషేకించి కళ్ళు తెరవకుండా జపించాడు. ఆ జపానికే మెచ్చుకుని మధ్యాహ్నం పూట చేసినటువంటి ఆ మంత్రానికి మెచ్చుకుని తొందరగా ప్రత్యక్షమయ్యాడు ఈశ్వరుడు అని ఉన్నది హరవిలాసంలో. అందుకని ఓంకారంతో కూడిన నమశివాయ మంత్రం 11 గంటల 42 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2:30 లోపు జపం చేస్తే, ఎంత ఎక్కువ చేస్తే అంత తొందరగా శివకటాక్షం లభిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది మంత్రశాస్త్ర రహస్యం. కొన్ని బయట పెట్టచ్చు, కొన్ని బయట పెట్టకూడదు. అందులో బయట పెట్టచ్చు అన్నారు కాబట్టి దీన్ని చెబుతున్నాం. ఖచ్చితంగా 11:40 42 నిమిషాల మధ్యలో 40-42 నిమిషాలు ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయడం మొదలుపెట్టి 3 లోపు ఆపాలి.